श्रीमहागणाधिपतये नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ॐ नमः चण्डिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी। त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవహ త్రిపదగామినిలో 50వ రోజు, కాళహస్తీశ్వర మహాత్మ్యములో 98వ పద్యం. అలాగే అక్కడ ఈ రాముడికి సీత పత్ని కావాలి. మీరు ఈ ఘట్టం చూస్తే ఆ కృష్ణుణ్ణి చూసినటువంటి విదర్భ దేశ ప్రజలు అనుకున్నది వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు సరిపోయారు, ఆ బ్రహ్మ నేర్పరి కదా. అలాగే ఇక్కడ ఈ జ్ఞానప్రసూనాంబ ఈవిడ వచ్చింది. వీళ్ళిద్దరి విహారం అండి. నిన్నటి మన విహారం విన్నాం. ఆవిడ చెవిలో పువ్వు పెట్టుకుంది. అది ఒకప్పుడు వీరుల పత్రులు పెట్టుకున్నారు. వీరపత్ని అనడానికి లెక్క ఏంటంటే ఆవిడ చెవిలో పువ్వు పెట్టుకుంది. ఆయన యుద్ధం చేసి వచ్చిన తర్వాత మీరు రామాయణంలో కనుక చదివితే ఆ కరదూషణాదులు అక్కడ ఉన్నటువంటి 14,000 మంది రాక్షసులు చేసిన తర్వాత వెంటనే ఈవిడ ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళి, అంటే మనకి రామాయణం వాల్మీకి రామాయణం ప్రకారం తంగేడి పువ్వులు లేదా పద్మ పూలు అని మీరు అవి గుత్తులు పెట్టుకొచ్చింది. ఆవిడ ఏమిటంటే ఈ యుద్ధం చేస్తే అవి ఎందుకు పెట్టుకొచ్చిందంటే అవి పెట్టుకొచ్చి ఆ పెట్టుకొచ్చిన దాని శరీరముతో రాముణ్ణి పరిరంభన కౌగిలించుకుంది. ఎందుకంటే మొదట సంతోషాన్ని ఇచ్చేటువంటిది ఈ స్పర్శ. ఇది సుమన స్పర్శ, పువ్వుల స్పర్శ అనమాట. అదే కదంబ మంజరి క్లప్త కర్ణపూర మనోహర. కాబట్టి కర్ణము నిండా పెట్టుకోవాలి. అప్పుడు అది ఆవిడ వీరపత్ని అనమాట. కాబట్టి అలా పెట్టుకుంటే ఆ మొదటి స్పర్శతో ఆనందం కలుగుతుంది. అవి ఎలా పెట్టుకోవాలంటే ముఖాన్ని దాటి రావాలి. అవి ఆ పువ్వు ముఖముని దాటి రావాలి. కాబట్టి ఈ పద్మము నుంచి వచ్చేటువంటి ఆ నీటి బిందువులు ఈవిడ్ని కలుసుకుందామని ఆయన వచ్చుతున్నటువంటి ఆయన చెమట బిందువులు రెండు కలిసి అక్కడ పడ్డాయి. అలా విహరించారు వాళ్ళు ఆ కాళహస్తి. ఆ తర్వాత ఇంకా వీళ్ళ విహారం గురించి ధూర్చటి కవి ఏం చెప్తున్నారు విన్నాం. ఇవాళ 3 పద్యాలు చెప్పుకుంటే కరెక్ట్ గా శతమానం భవతి, 100 పద్యాలు అయిపోతుంది. ఆ తర్వాత మీకు నేను 1-2 రోజుల్లో మాహేశ్వర సూత్రాలకి, నంది విద్యకి, నారాయణ విద్యకి, ఆమ్నాయములకు, శ్రీచక్రములో ఉన్నటువంటి కోణాలకి, ఆ దేవతలకి ఒక చోట ఒక ప్రత్యేకమైనటువంటి కామాక్షి ఆలయం ఉంది. ఆలయ విశేషాలు ఇవన్నీ కూడా మనం ఒక 2-3 రోజుల్లో నేర్చుకోబోతున్నాం. 3 రోజులు 4-5 రోజులు పడుతుంది. కానీ ఆ ఘట్టం మాత్రం చాలా ప్రత్యక్షంగా వింటే చాలా బాగుంటుంది. మహాదేవ 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 చెప్పండి. శేషపద్యం. ఈయన ఆ కాళహస్తిలో తన జ్ఞానప్రసూనాంబతో కలిసి విహరిస్తున్నాడు. ఎలా విహరిస్తున్నాడు అంటే విహరించునొక వేళ విపినామ్ర పల్లవ ఛాయల గిరిజా సహాయుడగుచు. ఆ గిరిజా సహాయంతో అంటే గిరిజతో పాటు ఈయన ఆ విపినము అంటే అడవి,
ఆ కాళహస్తి పర్వతము చుట్టూ ఉన్నటువంటి అడవులు ఉన్నాయి కదా, ఆ అడవుల్లో ఉన్నటువంటి మనం అనేక విన్నాం, శబరి, కిరాత, ఇటువంటి వాళ్ళు మొదట్లో విన్నాం, మీకు గుర్తుంటే అరణ్యాన్ని వర్ణిస్తున్నారు. ఆ అరణ్యంలో ఈయన ఆవిడతో కలిసి విహరిస్తున్నట్టు. ఎలా విహరిస్తున్నాడు? విపినామ్రఛాయల, ఆమ్రము అంటే మామిడి చెట్టు, ఆ మామిడి చెట్టు చిగుళ్ళ ఛాయలో, మామిడి చెట్టు కాదు కదా, ఆ మామిడి చెట్టు నిండా చిగుళ్ళు, అంటే ఆ చిగుళ్ళ నుంచి వచ్చేటువంటి గాలి వీళ్ళకి హాయిగా చల్లదనాన్ని ఇస్తుంది. విపినామ్రఛాయల, విపినామ్ర పల్లవ ఛాయలు. విపినామ్రం అంటే కేవలం మామిడి చెట్లు ఛాయ, కానీ అక్కడ మామిడి చెట్లు ఇలా బాగా విరగబూసిందేమో, అది పూయడానికి సిద్ధంగా ఉంది, అంటే మామిడి చిగురు. కాబట్టి మామిడి చిగురు మొత్తం చెట్టంతా చిగురులతో ఉంది. ఎంత చిగురులతో ఉందంటే అసలు సూర్య కిరణాలు కిందకి పట్టాల. ఆ ఛాయల్లో ఈయన గిరిజతో కలిసి విహరిస్తున్నాడు. ఒక్కొక్కప్పుడు ఈయన ఎవరు కనుక్కుంటున్నారు, కనుక్కోగలిగేవాడు కనుక్కుంటున్నాడు, లేనివాడు ఎవరో భార్యతో తిరుగుతున్నాడు అనుకుంటారు. ఈయనకి కావాల్సింది అదే. సరే, అలా తిరుగుతున్నాడు కొన్ని చోట్ల. కొన్ని చోట్ల క్రీడించునొకవేళ గిరిధరి నిచ్చర తారాపనిత నిథాగుడగుచు. ఒక్కొక్క చోట ఇన్ని చోట క్రీడిస్తున్నాడు, ఆడుకు. ఎక్కడ? ఈ గిరిధరి, దరి అంటే దగ్గర, ఆ కొండ దగ్గర. ఆ కొండ దగ్గర కొన్ని నిర్జరములు ఉన్నాయి, అంటే సెలయేళ్ళు. ఆ సెలయేళ్ళు ఆ పారడం వల్ల ఇది ఏ కాలము మీరు ఎవరన్నా చెప్పగలరా? ఒకటి చిగుళ్ళు, రెండోది ఇప్పుడు ఒక మాట చెప్తాను. అక్కడ నిర్జర అపనీత నిధాగుడగుచు, అంటే బాగా ప్రవహిస్తున్నటువంటి సెలయేటి నీళ్ల చేత పోగొట్టబడిన, తొలగొట్టబడినటువంటి తాపము కలిగిన వాడు. ఇందులో చెప్పడానికి ఉంది వేసవికాలం. చిగుళ్ళు ఎప్పుడు వస్తాయి? వేసవికాలంలో వస్తాయి, వసంత ఋతువు. రెండోది ఇక్కడ ఏంటంటే నిదాగుడవచ్చు, వేసవి తాపం బాగా ఉంది. ఈ తాపాన్ని తట్టుకోలేక ఏం చేశాడు? ఆ కాళహస్తి గిరి ఉంది కదా, ఆ గిరి దగ్గర కొన్ని నిర్జరములు, అంటే సెలయేళ్ళు. ఆ సెలయేళ్ళకి నీటి పక్కకి మనకి కొంచెం చల్లదనం వస్తుంది. ఎందుకని? మనకి ఇప్పుడు మనం సైంటిఫిక్ గా తీసుకుంటే ద వాటర్ హ్యాస్ 2.5 times retentive కెపాసిటీ, హీట్ అబ్జార్బ్ కెపాసిటీ. అందుకని మీరు నీటి పక్కన కూర్చుంటే చల్లదనం వస్తుంది. ఆ సెలయేటి పక్కన కూర్చుని ఆవిడతో కూర్చుని ఆడుకుంటున్నాడు. పాత సినిమాలో పాట ఉంది, వాళ్ళిద్దరు నీడలు చూస్తుంటారు కాదు. కాబట్టి అలాగే, కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరూ ఆ సెలయేటి నీళ్ళల్లో ఆడుకుంటున్నారు. దానివల్ల వేసవి తాపం నుంచి తప్పించేసుకుంటారు. ఇక్కడ ఆడుకోవడం జరిగిపోతుంది, వేసవి తాపము పోతుంది. కొన్ని చోట్ల ఇలా ఉంటున్నాడు ఆయన ఆవిడతో పాటు. ఇంకొన్ని చోట్ల చెరించునొకవేళ శబర వేష విశేష విహార సమీహుడగొచ్చు. ఇంకొన్ని చోట్ల ఏంటంటే శబర వేషం వేశాడు. ఈయన ఏంది ఉంది? ఈయన ఆదికిరాతుడు, ఆది గృహస్థుడు, అన్ని ఆదే ఈయన. కాబట్టి ఆదికిరాతుడు. మరి ఈయన తెలిసిందా? ఎరుకగలిగిన శివుడు ఎరుకగా మారగా తల్లి పార్వతి మారే తాను ఎరుకతగా అని రాశాడు ఒక ఆయన, నుంచి పాట రాశాడు. అలాగే ఈయనకి ఆ వేషం అంటే చాలా ఇష్టం, కిరాత వేషం. ఆ శబర వేషంలో వెళ్తాడు. ఆవిడ శబరిగా, అంటే ఆవిడ మామూలు కిరాత కన్యగా, ఆ బోయ కన్యగా. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? మంచి ఉత్సాహంలో ఉన్నారు. ఏమిటయ్యే ఉత్సాహం అంటే మృగయ వినోదం, అంటే మృగాల్ని వేటాడటంలో వీళ్ళు వేటాడుతున్నారు. దాంట్లో మంచి ఉత్సాహం కలిగి ఉన్నారు. అంటే కొన్ని చోట్ల
శబర వేషధారి అయి. అయితే ఇక్కడ మనము ఈ కొన్ని మాటల్ని మనము వాటి ప్రత్యామ్నాయాలుగాను సబ్స్టిట్యూట్స్ గా వాడేస్తాము, కానీ వాటికి కొంత డిఫరెన్స్ ఏమిటంటే ఆ మాటలు శబర, కిరాత ఇటువంటి మాటలు ఉన్నాయి. వాటి కొంచెం అర్థభేదం ఉంది, అది తెలుసుకుందాం. చెప్పమ్మా. ఇప్పుడు చూడండి, మ్లేచ్చులు, వీళ్ళందరినీ మ్లేచ్చులు అది మ్లేచ్ఛా జాతి, భేద, కిరాత, కిరాత, శబర, పుళింద, మ్లేచ్ఛ. అది అమరంలో పుళిందులు, కిరాతులు, శబరులు వీళ్ళందరూ మ్లేచ్ఛుల కింద వస్తారు. అయితే వీళ్ళలో కొంచెం డిఫరెన్స్ ఉంది. ఏమిటి ఆ డిఫరెన్స్ అంటే చెప్పండి. గోమాంస భక్ష, అది గోమాంస భక్షోయస్తు లోక భాష్యతే సర్వాచార మ్లేచ్ఛా జాతిలో నెమలి పింఛం మొదలైన కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు? కిరాత్. ఆకులు కట్టుకునేటువంటి వాళ్ళు శబరులు. నెమలి పింఛం ఇట్లా పైన పెట్టుకునేటువంటి వాళ్ళు కిరాతులు. ఆకులు అలములని వస్త్రములుగా కట్టుకునేటువంటి వాళ్ళు శబరులు. తర్వాత ఇంకో వాళ్ళకి వాళ్ళ భాష తప్ప అసలు ఇంకో భాష తెలియదు, వాళ్ళు పుళిందులు. ఇది కిరాత, శబర, పుళిందులకు ఉన్నటువంటి తేడా. మీకు భారతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. మంచిగా ఒకటి మంచి భాష వస్తుంది ముందర, అందరికీ ఒకే మాట వేయకుండా. కాబట్టి పుళిందులు, కిరాతులు, శబరులు. ఇందులో ఈ మొదటి వాళ్ళు ఉన్నారే కిరాతులు, వీళ్ళు గోమాంస భక్షకులు. కానీ శబరులు అలా కాదు, అది సరే. కాబట్టి వాళ్ళు మృగయా వినోదం అంటే వేటాడటంలో మంచి ఉత్సాహం చూపిస్తున్నాడు. వేటాడటంలో మంచి ఉత్సాహం. శివానంద లహరిలో మా శంకరులు వారు చెప్తారు ఏమనంటే, ఏమయ్యా నీకు వేటగా అంటే అది మంచి అంత ఉత్సాహంగా ఉంటాయి. ఓ పంచి నువ్వు ఊరికి అక్కడిక్కడ తిరుగుతావు ఎందుకు? ఓ పంచి నా హృదయంలోకి రా. నీ పొంద నీ హృదయంలోకి వస్తే నాకేమిటి రా అంటే, నా హృదయంలో ఎన్నున్నాయి తెలుసా? కామం అనే పులు, క్రోధం అనే సింహం, మదం అనే గజము, లోభం అనే లేడు తెలుసునా, మాత్సర్యం అనేటువంటి నక్కు ఉంది తెలుసునా, ఈర్ష్య అనేటువంటి ఒక జంతువు ఉంది. ఈ జంతువులన్నింటినీ నువ్వు వేటాడి చంపవతల పారేసి నువ్వు హాయిగా నీకు వినోదం, నీకు ఈ దరిద్రం నాకు, ఈ కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు దరిద్రం నాకు పోతుంది, ఈ మృగ బాధ నాకు పోతుంది, వినోదం నీకు వస్తుంది. ఏకక్రియ ద్వ్యర్థికరి, నీకు లాభం నాకు. ఆ పని చేయకూడదు, ఊరికి అక్కడ ఇక్కడ తిరిగే బదులు. శివానంద లహరిని మీరు ఏం చేయాలంటే చూసి చదివేసి ఆగిపోయారు. ఆపేస్తే మీకు ధ్యానంలోకి చాలా తొందరగా వెళ్ళిపోతారు, చాలా తొందరగా వెళ్ళిపోతారు. ఆయన వచ్చినట్టు వేటాడు దాన్ని చంపుతున్నాయి, అది సమస్య. కాబట్టి ఇక్కడ నువ్వు కొన్ని చోట్ల ఈయన శబరవేషధారి అయి, కానీ కవి సమయం ఏం చేశారంటే శబరులు, కిరాతులు, పులిందుల్ని వాళ్ళు ప్రత్యామ్నాయాలుగానే వాడేశారు. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు ఆ బోయ వేషధారి ఆవిడ ఎరుకతగా ఈయన ఎరుకగా హాయిగా ఒక్కొక్కసారి వేటాడుతూ కనిపించారు. అలా విహరిస్తున్నాడు కొన్ని చోట్ల, లేదా కొన్ని చోట్ల. తర్వాత విచ్చేయునొకవేళ విధురిత రతి పరిశ్రమ చంద్రికావృత వృత్సంగుడగు ఒక్కొక్క వృతోత్సంగుడు. ఉత్సంగుడు అంటే మనకి ఈయనున్నది ఒక చోట, ఈయన రతి పరిశ్రమ ఆవిడతో ఆ
సో ఆవిడతో సమాగమము చెందడం వల్ల కలిగినటువంటి శ్రమ, సో దాన్ని పోగొట్టుకోవడం కోసం దాన్ని పోగొట్టుకోవాలి. ఆ పోగొట్టుకోవడం కోసం ఈయన ఏం చేశాడు? చంద్రిక ఆవృతము నిండినటువంటిది ఉత్సంగుడగొచ్చు. అంటే పౌర్ణమి వేళ ఆ పున్నమి జాబిలి చంద్రుడు రాత్రుల పూట ఈయన చక్కగా ఆవిడతో రతి క్రీడ సలపడం వల్ల వచ్చినటువంటి శ్రమని పోగొట్టుకోవటానికి, ఆ శ్రమని పోగొట్టుకోవడానికి ఏం చేశారంటే చంద్రికావృత, అంటే చంద్రిక వెన్నెల చేత చుట్టబడినటువంటి ఆ చూడండి చక్కగా. మనకి ఇప్పుడు సిటీలో మనకి ఇది లేదనుకోండి, మీరు ఎప్పుడన్నా పల్లెటూళ్ళకి వెళ్తే ఆ వెన్నెల్లో పడుకోండి మీరు, అసలు చాలా బాగుంటుంది. ఆ చంద్రుడిని చూస్తూనే నిద్రలోకి వెళ్ళిపోండి మీరు. దేవుడు అసలు అంటే ఒకప్పుడు ఆరు బయట పడుకునేటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి అది తెలుస్తుంది. మనకేం తెలుస్తుంది? మనకి ఆరు బయట ఉండేది తెలియదు, మనకి తెలిసిందల్లా. అందుకని మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా పెట్టుకోవాల్సి వస్తుంది ఇంట్లో కూడా స్టార్స్. కాబట్టి మేము ఆరు బయట పడుకున్నప్పుడు ఏమిటో ఇటు నక్షత్రాలను చూడటం, ఇటు చంద్రుడిని చూడటం, ఆ చూస్తూ ఏవో కథలు చెప్పుకుంటూ పడుకున్నాం. కాబట్టి ఆ వెన్నెల తాపాన్ని పోగొడుతుంది, పెంచుతుంది కూడా. కాబట్టి ఆ కొన్ని చోట్ల ఆయన అలా కనిపిస్తున్నాడు, ఇది ఆవిడతో కలిసి. తర్వాత మందరాచల అది మందరాచల హిమానగానంద విపిన రజితగిరి నీలకంఠాది నిజ నివాస వైభవోన్నతి మరచి దేవతలతోడ హరుడు దక్షిణ కైలాస భరం. ఈ దక్షిణ కైలాసం కాళహస్తీశ్వరంలో ఈయన విహరిస్తున్నాడు. ఎలా విహరిస్తున్నాడంటే, అంతకు పూర్వం ఈయనకి చాలా ఇష్టమైన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి, అవి మర్చిపోయాడు. అసలు వాటిని మర్చిపోయాడు. ఇప్పుడు కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారుగా, ఇది కొత్తగా వచ్చిందిగా. అందుకని ఏమిటయ్యా అంటే అవి మందరాచల హిమనగానంద విపిన. కాబట్టి మందరాచలము అంటే ఆ మలయ పర్వతము నుంచి వచ్చినటువంటి అక్కడ, లేదా హిమనగానంద ఆ హిమవత్ పర్వత ప్రాంతం, ఆయన కైలాస పర్వతం అక్కడే ఉంది. అక్కడ కొన్ని అరణ్యాలు ఉన్నాయి. ఆ అరణ్యాలు, ఆ హిమవత్ పర్వత ప్రాంతం, ఆ కైలాస శిఖరం, ఆ మందరాచలము, అక్కడ విహారము, ఇవన్నీ ఈయనకి వెనకెళ్ళిపోయి. ఇంకోటి కూడా ఆయనకి చాలా ఇష్టమైంది ఉంది. ఇంకోటి రజితగిరి, వెండికొండ, కైలాసం. నీలకంఠ అంటే ఏమిటో తెలుసా మీకు? నీలకంఠ పర్వతం అని ఒక పర్వతం, అది ఎక్కడో తెలుసా? మీకు చెప్తాను నేను. మీరు ఎప్పుడన్నా చార్ధామ్ యాత్రకు వెళ్ళుంటే, చార్ధామ్ యాత్రలో మీరు బదరి వెళ్తారు కదా. బదరి వెళ్ళినప్పుడు నారాయణ పర్వతాలన్నీ 2 పర్వతాలు వస్తాయి మీకు లెఫ్ట్ లో. అంటే మీరు బదరి వైపు వెళ్ళినప్పుడు లెఫ్ట్ లో నర పర్వతం ఉంటుంది, రైట్ లో నారాయణ పర్వతం ఉంటుంది. ఈ నర పర్వతాన్ని కొనసాగింపుగా ఒక పర్వతం ఉంటుంది, నీలకంఠ పర్వతం అని. ఆ పర్వతానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఆ పర్వతం చాలా విచిత్రంగా పై శిఖరము, అంటే ఈ కంఠం నుంచి పై భాగము అవి తెల్లటి రాళ్ళు ఉంటాయి. ఆ పర్వతము ఒక కంఠ భాగం తీసుకున్నారు అనుకోండి, కింద భాగం అంతా తెల్లటి రాళ్ళు ఉంటాయి, ఆ మధ్య భాగం ఒక్కటే నల్లటి రాళ్ళు ఉంటాయి. మీరు వెళ్ళి చూడొచ్చు. మీరు ఏదైనా మంచి టూరిస్ట్ కనుక తీసుకెళ్తే వాళ్ళు చూపిస్తారు అక్కడ, ఇదిగోనండి నీలకంఠ. ఆ నీలకంఠ పర్వతం యొక్క విశేషం ఏంటంటే, ఆ నీలకంఠ పర్వతాన్ని కొంచెం ఎక్కుతారు. అయితే అది ఎక్కాలంటే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎక్కలేరు. ముఖ్యంగా నాలాంటి వాళ్ళు అసలు ఎక్కలేరు. అలాంటి వాళ్ళు అంటే నాలాంటి వృత్తుకులు. ఇదిగో మా శివకుమార్ లాంటి వాళ్ళు అనివార్య జృంభణ యవ్వనారంభంలో ఉన్నటువంటి వాళ్ళు చేయగలిగిన పని. ఉత్సాహులు ఎక్కుతారు ఇప్పటికి కూడా.
అయితే దాంట్లో ఒక విచిత్రం ఉంది నీలకంఠ పర్వతం గురించి. మీరు కావాలంటే జాగ్రఫికల్ గా చూసుకోండి. ఈ నీలకంఠ పర్వతం దగ్గర నుంచి మనం ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయాం అనుకోండి, అంటే అటు ఇటు కదలకుండా మీరు కరెక్ట్ గా కేదార్కి వెళ్ళిపోతారు. నీలకంఠ పర్వతం నుంచి అటు ఇటు కదలకుండా ఒకే దారిలో మీరు వెళ్ళిపోతే కరెక్ట్ గా కేదార్కి వెళ్ళిపోతారు. ఆ నీలకంఠ పర్వతం దగ్గర మనకి సంవత్సరానికి ఒక్కసారి కూడా విరిపోయినటువంటి బ్రహ్మ కమలము అనేటువంటి పువ్వులు అక్కడ నిత్యము పోస్తాయి. మీరు ఈ నీలకంఠ పర్వతం గురించి అక్కడ నిత్యము బ్రహ్మకమలాలు పూస్తాయి. ఆ బ్రహ్మకమలాలు పూసడానికి ఈ మౌంటైనర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే, అంటే ట్రెక్కింగ్ మంచి హ్యాబిట్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే కొంచెం ధైర్యం కూడా ఉండాలి. అక్కడ ఏం దారి ఉండదు. మీరు అందుకే ఈ చార్ధామ్ వెళ్ళినప్పుడు కొంచెం ఈ విషయాలు తెలిసిన వాళ్ళతో వెళ్ళాలి. తెలియని వాళ్ళు వెళ్ళాలనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళి డైరెక్ట్ గా బదరిలో పడేస్తారు. ఆ బదరిలో ఆ బ్రహ్మకపాలం ఒకటి చూపించేస్తారు, మిమ్మల్ని తీసుకొచ్చి ఇంట్లో మళ్ళీ పడేస్తారు. అసలు అక్కడ వరకు వెళ్ళబోయే ముందర చాలా విశేషాలు ఉన్నాయి. మీరు ఎక్కినా ఎక్కకపోయినా ఇవన్నీ చూడొచ్చు. ఈ నీలకంఠ పర్వతం అంటే మీరు పురాణాల్లో, స్కంద పురాణంలో చెప్పారు, మార్కండేయ పురాణంలో చెప్పారు, బ్రహ్మవైవర్త పురాణంలో ఈ నీలకంఠ పర్వతం గురించి ప్రస్తావించారు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక పురాణ కథన ప్రకారము శివుడు హాలాహలం తీసుకున్నది ఈ ప్రదేశంలోనే, హాలాహల భక్షణ చేసింది ఈ ప్రదేశంలో. దానికి గుర్తుగా ఈ రోజు కూడా మీరు అక్కడికి వెళ్తే, ఇప్పుడు మీకు ఆ నీలకంఠం పర్వతం ప్లేస్, ఆ ప్రదేశం పేరు ఎందుకు వచ్చిందో చెప్పాను కదా మీకు నేను. ఆ పర్వతానికి కొంచెం దగ్గరలో, అంటే కొన్ని మీటర్ల దగ్గరలో మీకు ఏదో తెలియదు కానీ ఒక సెగ కొడుతూ ఉంటుంది. సెగ, మళ్ళీ అక్కడేం అగ్ని ఉండదు కాబట్టి ఆ సెగ ఉండదు. కాబట్టి కొన్ని పురాణాల ప్రకారము శివుడు హాలాహల భక్షణ చేసింది ఇదే. కాబట్టి అది ఆ పర్వతం అంటే ఈయనకి చాలా ఇష్టం. ఈయన అది కూడా మర్చిపోయాడు. ఈయన ఈ నీలకంఠ పర్వతం కూడా అది కూడా మర్చిపోయాడు. ఏది, తను మొట్టమొదటి ఉన్నటువంటి హిమవత్ పర్వతం మర్చిపోయాడు, అత్తారిల్లు మర్చిపోయాడు, తర్వాత తను ఎక్కడైతే హాలాహల భక్షణ చేశాడో అది మర్చిపోయాడు. ఇవన్నీ మర్చిపోయి ఏం మర్చిపోయి దేవతలు మొత్తం, ఈయన ఒక్కళ్ళతో, ఒక్క ఈవిడితో కాదు, మొత్తము దేవతలతో హరుడు దక్షిణ కైలాసమునందు, ఆ దక్షిణ కైలాసాధరమనందు పర్వతమనందు ఈయన హాయిగా విహరిస్తాడు. 2 నిమిషాలు నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ ఒక చిన్న విరామం, సిటీలో తిరిగి వద్దాం. అయ్యా మహాదేవ.
మహాదేవ్. అలా ఈయన తన పుట్టిల్లు, మెట్టినిల్లు, తనకి చాలా ఇష్టమైనటువంటి నీలకంఠ పర్వతం ఇవన్నీ కూడా మర్చిపోయాడు. అక్కడ విహారం అంటే ఈయనకి చాలా ఇష్టం. అటువంటి ఆ పర్వతాలను కూడా మర్చిపోయి ఈ కాళహస్తి చుట్టూ ఒక చోటేమో ఆ మామిడి చిగుళ్ళ నీడల్లో తిరుగుతున్నాడు, ఒక చోట ఆ అక్కడ వచ్చేటువంటి సెలయేళ్ల పక్కన తిరుగుతున్నాడు, ఒక చోట వీవుడితో చక్కగా వినోదం, ఇది మన మృగయా వినోదం, వేట, ఒక చోట చక్కగా రతిక్రీడ చేసి సేద తీరుతుంది. ఇలాంటి మహాశివుడు నమస్కరిస్తూ రెండో పద్యం. చంపకమాల. తనకెటువంటి వేడుకయో అగ్గిరి మీద, తనకెటువంటి వేడుకయో అగ్గిరి మీద, తగ్గిరి మీద. ఈ కాళహస్తి మీద ఈయనకి ఎంత ప్రేమోనండి, ఎంత ప్రేమో ఆయనకి, ఎంత ప్రేమ అంటే చెప్పలేం గాని మరి చెప్పాలిగా, అందుకని చెప్తున్నా. వినోదకేళి సలుపున్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి వినోదకేళి సరిపాలిగా, మరి అప్పుడు ఆవిడ నడవాలి కదా. నడితే శంకరాచార్యుల వారికి ఒళ్ళు మండిపోయింది ఒకసారి. ఎవరి మీద? శివుడి మీద. ఏం మనిషివా నువ్వు? ఇద్దరి మీద ఒళ్ళు మండిపోయింది. ఒకటి శంకరుల మీద, శివుడి మీద, ఇంకోటి ఆ వసిన్యాది వాగ్దేవతల మీద. ఏమిటండి ఎగ్జాంపుల్ చెప్పడం రాకపోతే నోరు మూసి కూర్చోవాలి, అంతేగాని కూర్మ పృష్ఠ ప్రయుష్ణు ప్రపదాన్విద అని చెప్తారా? కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విద. కూర్మ పృష్ఠము అంటే కూర్మము యొక్క ఆ పై కప్పు, ఆ పై కప్పు చాలా కఠినంగా ఉంటుంది. ఈవిడ మీగాళ్ళు అలా ఉన్నాయని చెప్పారు. ఏంటి ఆవిడ అమ్మవారి కాళ్ళు అంత కఠినంగా ఉంటాయా? ఇవి ఆ వ్యాసిన్యాది వాగ్దేవతలు చే అన్నాడు ఆయన సౌందర్యలహరిలో. పదంతే కీర్తినాం. ఏమిటమ్మా ఇలా చెప్తారు? పోనీ ఆయన అన్నా పోనీ, ఆయన ఎంత దయలేని వాడమ్మా, దయా విహీన మనసుడు. ఎందుకంటే ఈ సన్నికల్లని తొక్కిస్తారు పెళ్లిలో, అప్పుడు రాళ్ల మీద కాలు పెట్టాలి. నీ ఇంత మృదువైన కాలు ఆ సన్నికల్లు తొక్కించడానికి శివుడికి ఎంత దయలేని వాడమ్మా అసలు అన్నాడు శంకరాచార్య. అందుకనే మళ్ళీ ఇంకొక శంకరాచార్యుల వారు ఎక్కడొచ్చి తిడతారో అని ఈయన ఇప్పుడు జాగ్రత్త పడ్డాడు. ఎవరు? ధూర్చటి. అందుకని ఈవిడితో విహరించాలి, తప్పదు. దీని మీద విహరించాలనే ఆశ ఈయనకుంది, కానేమో అదేమో పర్వతం నిండా రాళ్ళు ఉంటాయిగా. అందుకని ఈయన కొంత జాగ్రత్తలు తీసుకున్నారు శివుడితో. మనం ఏదైనా ఒక పొరపాటు జరిగింది అనుకోండి, మనం వెంటనే నెక్స్ట్ ఆ పొరపాటు జరగకుండా చేస్తాం కదా. అది ఏమిటంటే అది పార్వతీ చరణ పుష్కరములు. అది పార్వతీ చరణ పుష్కరములు. ఆ పార్వతీ పద పద్మములు ఆ కఠినాశ్మ అసలు మాటలు కూడా అసలు గట్టిగా రాసేది. ఆ కఠినాత్మ ఘట్టనం, ఆ పరమ కాఠిన్యమైనటువంటి ఆ రాళ్ల ఘట్టనము తాకిడి వల్ల నడిచేటప్పుడు దాకా మరి ఇవేమో పాద పుష్పములు, అవేమో కఠినమైన రాళ్ళు. ఈ కఠినాన్న ఘట్టమన కసికందునేమోయని, కసకందకుండా అంటే అవి అలసిపోకుండా, అవి ఏమాత్రము బాధపడకుండా, అవి ఏమాత్రము కూడా చెడకుండా, దానికి అసలు బాధ అనేది కలగకుండా ఈయన ఏం చేశారంటే, ఈయన ఎలాగో దేవతా సార్వభౌముడు కదా, ఎవరక్కడ వచ్చేసారు. అది ఇక్కడ చెప్పారండి, నవభూరుహ పల్లవములు. ఇప్పుడు మామూలు పల్లవములు అంటే సరిపోతుంది, మరి పల్లవములు కొంచెం ఎండే అనుకో, అవి మళ్ళీ కొంచెం కఠినంగా ఉంటాయిగా. ఏమి అసలు కవి హృదయం అండి వాడు. నవభూరుహ పల్లవములు అంటే కొత్తగా అప్పుడే
ఆ రోజునే చిగురించినటువంటి పల్లవాలు అన్నమాట. ఎందుకంటే అవి 2 రోజుల క్రితం వచ్చిన పల్లవాలు కొన్ని ఇవాడికి ఎండిపోతే అవి ఆ కఠినత్వాన్ని కూడా ఈవిడ భరించలేదు. ఈవిడ పరమ సుకుమారి ఆ కఠినత్వాన్ని కూడా భరించలేదు. అందుకని ఈవిడ నభభూరుహ పల్లవరాజి ఆ పల్లవాలన్నీ తీసుకొచ్చి మేము ఇలా వెళ్తాము, ఇలా వెళ్ళి అటు తిరుగుతాం, ఈయన ముందర రూట్ మ్యాప్ ఇచ్చేసేవాడు వాళ్ళకి. రూట్ మ్యాప్ ఇచ్చి మీరు ఈ దారిలో మీరు ఏం చేస్తారంటే మొత్తం ఈ రోజునే వచ్చినటువంటి పల్లవాళ్ళు, ఈ రోజునే పూచినటువంటి ఆ చిగుళ్ళు తీసుకొచ్చి పోసేది. ఎలా పోయాలంటే ఏదో ఒక్కొక్కటి పోయకూడదు, అక్కడ రాసి పోసేయాలి. రాసి అంటే గుప్పులుగా పోసేయాలి. ఎందుకంటే ఒక్కటి పెడితే పడిపోదు కదా. కాబట్టి ఆయన రూట్ మ్యాప్ ఇచ్చి పోసేయను. ఎవరయ్యా ఇంతకీ పోసింది? నభభూరుహ పల్లవ రాశి మెత్తగా, చాలా మెత్తగా. ధనధసకుండు ఈయన ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరు? కుబేరుడు, ధనదుడు. ఆ కుబేరుడు ఆయనకి అసలే ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర అసంఖ్యాక దాసీ జన సంసేవితుడు. కాబట్టి అక్కడ ఈయన అయ్యా చెప్పండి అన్నాడు. ఇట్లా నేను పార్వతీదేవి విహరిద్దాం అనుకున్నా. సంతోషం. ఆయన మొత్తం దేవతా స్త్రీలందరినీ పిలిపించేశాడు. మీరందరూ ఇదిగో శివుడు ఇవాళ సాయంకాలం 4 గంటల నుంచి 6 గంటల వరకు విహరిస్తారట. మీరు ఈ లోపల మొత్తం పల్లవాలు వేసేసారు. వీళ్ళు మొత్తము ఏది ఒక్క భూతలం కాదు, అతల విత్తల భూతల అతల విత్తల సుతల రసాతల మహాతల తలాతల పాతల భూలోక భోర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకముల్లో ఉన్నటువంటి అన్ని లోకాల్లో ఉన్నటువంటి చెట్ల నుంచి, అన్ని రకాల చెట్ల నుంచి అన్ని కోసుకొచ్చేసి ఇక్కడ పోసేశారు ఈ రూట్ మ్యాప్. ఈవిడ ఇప్పుడు అడుగుదాం పదాన్ని, ఇంత కఠినమైందని నడవడం ఎందుకండి అంటే, నాకు దీని మీద నడవకపోతే నాకు తోచదు. నడవాలంటేనేమో ఈమె పరమ సుకుమారి, ఈవిడ కందిపోదు. ఈవిడ కందిపోకూడదు, నా సరదా తీరాలి అంటే మరి ఏం చేయాలి? అదనమాట. దేవవనితాతతిచే తతి అంటే సమూహం. తతిచే పరపించు ముందట. ఇంకా ఏం చేశారు? ఇప్పుడు ముందర వేశారు, గాలికి వెళ్ళిపోతేనే బాగుంది అని డౌట్ బాగుంది. అందుకే దూర్జట అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. వీళ్ళు ఇలా నడుస్తూ ఉంటే వాళ్ళు అలా పోసుకుంటూ వెళ్తారు. అప్పటికప్పుడే ఈవిడ పాలేసి కాలు పెట్టినప్పుడు అక్కడ పోస్తున్నారు. ఆల్రెడీ పోశారు, ఇంకా పోస్తున్నారు. కాబట్టి ఇక కందిపోయే ప్రసక్తి లేదుగా. నిజంగా మీరు ఇది ఊహించండి. ఈ పద్యాలండి దూర్జటి వారు, మీరు కొంచెం కళ్ళు మూసుకోవాలి. ఒక పెద్ద పర్వతాన్ని ఊహించుకోండి. ఆ దేవా వనితలు ఇలా వేస్తున్నట్టు ఊహించుకోండి. ఈ పార్వతీ పరమేశ్వరులు అడుగు వేస్తున్నట్టు ఊహించుకోండి. అయిపోయింది. ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ధ్యానంలోకి ఈజీగా వెళ్ళిపోతారు. ఈ పద్యాలన్నీ కూడా చక్కగా ధ్యానంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళి చూడండి. మా పద్యం మొదటి చెప్పమ్మా. తనకెటువంటి వేడుకయో తద్గిరి మీద వినోదకేళి సలుపునపును పార్వతీ చరణ పుష్కరములు కఠినాశ్మ ఆశ్మ అంటే రాళ్ళు. కఠినాశ్మ ఘట్టనమున కసుకందకుండ నవభూర్హ పల్లవరాజి ధనదసకుండు దేవతావనితాతతి చే పరపించుచుండు ముందటన్. వాళ్ళు ఆ దేవతా వనితా స్త్రీలు అలా పోస్తున్నారు. ఇక్కడ వనితలే ఎందుకు చెప్పారండి అంటే, వాళ్ళవి కూడా చాలా మెత్తనైన పనులు. ఎందుకంటే ఈ కఠినమైనటువంటి పురుషులు వచ్చేసారు అనుకోండి, ఆ కఠినత్వం తాకి పల్లవాళ్ళకి కఠినత్వం వస్తే అది కూడా సహించలేకపోయారు. ఎవరో పని మనుషుల చేత ఏం చేశారండి, పని మనుషులు కూడా వాళ్ళవి కూడా చిగురుటాకు వంటి చేతులు కలిగిన వాళ్ళు అయి ఉండాలి.
అందుకే దేవత వనితా తతిచి అన్నారు. మొత్తం దేవతలందరి చేత చెప్పలేదు. అందుకని వాళ్ళ చేతులు కొంచెం సుకుమారంగా ఉంటాయి కదా. ఆ సుకుమారమైనటువంటి పల్లవములు దాకి ఈ పల్లవంలోకి ఏమి ఇబ్బంది ఉండదుగా. ఆ పల్లవుల మీద రాసామనుకోండి, ఈవిడ యొక్క పార్వతీ చరణ పుష్కరములు, పుష్కరం అంటే పద్మం, ఏమి ఇబ్బంది ఉండదుగా. మహాదేవ్. తర్వాత పద్యం, ఆఖరి పద్యం 100వ పద్యం మత్తేవ. కాబట్టి 100 చాలా ఇంపార్టెంట్. 100 గ్రాములే ఒక్కొక్కసారి కొన్ని గోల్డ్ మెడల్ నుంచి దూరం చేసేస్తారు. 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉందని పంపించేశారు పాప. కాబట్టి మరి ఈ 100 చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఆ 100 గ్రాములు తగ్గుంటే ఈ పాటికి మనకు గోల్డ్ మెడల్ వచ్చింది. బరువు 100 గ్రాములు ఎక్కువ ఉంది, 50 కేజీలు కింద అని పంపించేశారు. మరి మన చూస్తే మనం ఎంత ఉంటాం చెప్పండి. ఇప్పుడు ఇది ఇంకో చాలా చక్కని పద్యం అండి. మీరు ఇది ఇంకా ధ్యాన శ్లోకం. ఈయన విహరిస్తున్నాడు కదా. మీకు నేను ఇంత పూర్వం ఒక కథ చెప్పాను మా ఊళ్ళో కథ. కొంతమందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలు అవి తీరితే గానీ వాళ్ళు తీరలేదు అనుకోండి, దే బికమ్ రెస్ట్లెస్. ఇక ఇంత పూర్వం చెప్పాను, ఒక ఆయన తలకాయ ఇలా బాగా పొడగా ఉండదు, వాడికి ఎద్దు ఇలా వచ్చే పడుకునేది. వాడికి రోజు డౌట్, ఈ తల అందులో పడుతుందా పట్టదా. అందుకని రోజు ఇలా వెళ్ళి ఇలా 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 చూసుకునేవాడు. ఒకరోజు తట్టుకోలేక ఏం చేశాడు, అది పడుకున్నప్పుడు నెమ్మదిగా తల ఇలా పెట్టేసి పెడితే పట్టింది. అబ్బా తన తలే పట్టింది అనుకుని నెమ్మదిగా తీయబోయాడు. ఈ లోపల యాంగిల్ మారింది. యాంగిల్ మారినప్పటికీ అది రాలా. వీడు యాంగిల్ మార్చాడు. ఈ లోపల అది లేచి ఏముంది దానికి భయం, అది ఇట్లా పార్టీ మరి పడేసి ఒళ్ళంతా గీరుకుని. అలాగే ఇప్పుడు ఇక్కడ శివుడికి ఒక పెద్ద డౌట్లు వచ్చాయి, అనేక డౌట్లు వచ్చాయి. మీరు ఇక్కడ ఆ ధ్యానానికి బాగా మనకు వస్తుంది. శివుడు ఈవిడితో పాటు నడుస్తున్నాడు. ఏమిటి ఇటు ఈవిడిని చూస్తున్నాడు, అటు ఒకటి దాన్ని చూస్తున్నాడు. ఇది కరెక్టా ఇది కరెక్టా నిర్ణయించుకోలేని డోలాయమానంలో ఉన్నటువంటి శివుడు అండి ఇప్పుడు మనం. ఇటు పార్వతిని ఇటు ప్రకృతిని చూసి ఏది ఇందులో బాగుంటుంది సబబు అని నిర్ణయించుకోలేని డోలాయమానంలో ఉన్న మహాదేవుడు. చెప్పమ్మా. అలరుం తీగలు పువ్వు గుత్తులు, అది అలరుం తీగలు పువ్వు గుత్తులు, అది అరంగ తీగలు పువ్వు గుత్తులు. అంటే చాలా తీగలు అంటే తీగలు, అలాగే పువ్వు గుత్తులు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే దీన్ని క్రమాలంకారము అంటారు. ఇప్పుడు నేను చెప్పేయచ్చు, కానీ అలంకారం ఎక్కడ దెబ్బతింటుందో అని నేను చెప్పట్లా. మీరు గుర్తుపెట్టుకోవాలి. అలరుం తీగలు, తీగ లాంటిది. 2 పువ్వు గుత్తులు, గుత్తులుగా ఉన్న పువ్వులు. 3 కురంగము అంటే జింక. ఆ జింక యొక్క కళ్ళు, ఆ జింక కళ్ళు ఇలా ఇలా తిప్పుతుంది. ఏనాక్షి. ఏనా అంటే జింక. ఆ జింక లాంటి కళ్ళు, జింక కళ్ళు. పల్లవములు చిగురుటాకులు. 4వది పల్లవములు. పంచానన మధ్యములు. అక్కడి నుంచి ఒక సింహం చూశాడు. ఆ సింహం యొక్క నడుము చూశాడు. సింహం నడుము ఎలా ఉంటుంది తెలుసా? నడుము చాలా సన్నగా ఉంటుంది, ముందర మళ్ళీ విశాలంగా ఉంటుంది, మళ్ళీ వెనకాల మళ్ళీ విశాలంగా ఉంటుంది. ఆ నడుము మాత్రమే సన్నగా ఉంటుంది. అందుకని సింహ అవలగ్న అంటారు. అవలగ్నం అంటే నడుము. కాబట్టి సింహము లాంటి నడుము. తర్వాత మధుకరంబులు తుమ్మెదలు. 6వది తుమ్మెదలు. మధుకరంబులు తుమ్మెదలు. బింబములు అంటే దొండపళ్ళు. తర్వాత నెక్స్ట్ దాడిమీ ఫల బీజములు. దానిమ్మ గింజలు. ఆ దానిమ్మ గింజలు 8 చూశాడు ఇప్పటికైనా. చూసి అద్రిజ అంటే కొండ యొక్క కూతురు. అవయవములు చూస్తున్నాడు. ఇవి చూసి ఈవిడ యొక్క అవయవాలు చూస్తున్నాడు. ఇవి కరెక్టా ఇది కరెక్టా, దీంతో ఇది పోలుదాని
దీనికి ఉన్నంత సౌకుమార్యం వాటికి ఎక్కడుంది? మా ఆవిడే కరెక్ట్ అంతే. ఏమిటయ్యావంటే చెప్పండి. అద్రిజ అవయవములు సౌభాగ్యముతో సౌభాగ్యముతో ఈడు ఈడు రాగలవో లేవో అటంచు చూచుగతి అది ఈడు రాగలం వీటితో సరిపోలేదు సార్ అనుకున్నాడు. ఇప్పుడు మొదటి నుంచి వద్దాం. మొదటిది ఏంటి? అలరు తీగ, చక్కటి తీగ లాంటి శరీరం. అబ్బా, మా ఆవిడ శరీరం చూడు ఎంత తీగలాగా ఉందో, సన్నగా ఉందో, స్లిమ్ అండ్ ట్రిమ్ అనుకున్నాడు. ఈరోజు తెచ్చి మా ఆవిడకున్నంత సౌకుమార్యం వాటికి ఎక్కడిది? అవి కొంతసేపు అయిన తర్వాత పడిపోతుంది. మా ఈవిడే బెటర్. ఇవి ఈడు రాదు. ఈడు రాదంటే సరి రాదు. రెండోది పువ్వు గుత్తులు. ఆవిడ యొక్క వక్షస్థలములు పువ్వు గుత్తులతో పోలుద్దామా అనుకున్నాడు. వాడికి వీటికి ఉన్నంత మెత్తదనం వాడికి ఎక్కడ తెచ్చింది? వేస్ట్, తీసాయి, ఇది పనికిరా. కురంగలోచనములు వాటికి ఉందా? ఓరి నాయన, అవి కేవలం ఏనాక్షి. కానీ ఈవిడ ఈనాక్షి అదే, విశాలాక్షి, కామాక్షి, మీనాక్షి, సహస్రాక్షి. ఈవిడ అన్ని అక్షులు ఈవిడే. ఈవిడ అది ఒక్క ఆ వాటికి ఉన్నంత వీటికి ఉన్నంత సొగసు, ఈ కళకు ఉన్నంత సొగసు వాటికి ఎక్కడిది? ఇది కూడా కరెక్ట్ కాదు. ఈ కవులు ఏడో చెప్పారు కానీ పోతే. నాలుగోది పల్లవములు. ఆవిడ చేతులు గాని కాళ్ళు గాని పల్లవములతో పోలుదాం అంటే దీనికి ఉన్నంత మెత్తదనం, దీనికి ఉన్నటువంటి ఆ సౌకుమార్యం వాటికి ఎక్కడిది? ఇది ఒక్కసారి ఇలా పట్టుకున్నాడు, అది పట్టుకున్నాడు. ఇంత సౌకుమార్యంతో ఎలా పోలుస్తామండి? నో, ఇది ఈడు రాదు, సరి రాదు అనుకున్నాడు. ఐదోది ఏమిటది? పంచానన మత్స్యము. సింహం యొక్క నడుము చూశాడు, ఈవిడ నడుము చూశాడు. అసలు ఇది ఉందో లేదో తెలియట్లే. ఇప్పుడు మళ్ళీ సౌందర్యలహరిలో చెప్పాలా కానీ ఇప్పుడు వదిలేండి. కానీ కాదండి, అసలు ఇది ఉందా లేదా అన్నట్టుంది. అది ఉంది అని తెలుస్తోంది నీకు, కనీసం సన్నగా ఉంది అని తెలుస్తోంది. ఇక్కడ అసలు ఇది ఉందో లేదో తెలియట్లేదు. ఇది శూన్యం. అసలు నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే, ఈ పై భాగము రెండో భాగము ఎలా కలిసి ఉన్నాయి అని నాకు డౌట్ అని అనిపిస్తాను. ఎందుకంటే అసలు లేదు, ఇక్కడ అసలు లేదు. అక్కడ ఉందని సన్నగానో ఏదో ఉందని తెలుస్తుంది, అది కూడా తెలియట్లేదు ఇక్కడ. రెండోది ఆరోది ఏంటంటే మధుకరములు. ఆ తుమ్మెద రెక్కల్లాంటి ఆవిడ యొక్క ఇవి మన కనుబొమ్మలు. ఆ కనుబొమ్మలు చూశాడు, తుమ్మెద రెక్కల్లాంటి కనుబొమ్మలు. ఆ నల్లదనం ఇవ్వచ్చు, అది కావచ్చు. అడుగు కానీ తుమ్మెద రెక్కలు కానీ. ఈ తుమ్మెద రెక్కలకి ఏముందిరే నో అనుకున్నాడు. ఏడోది బింబములు. బింబములు, దొండపండు. దొండపండు చూసి పెదవి చూశాడు. సౌందర్యలహరిలో చెప్తాడు, అదే సిగ్గుపడింది. నన్ను ఆవిడతో పోలుస్తారు ఏంటి అసహ్యంగా? ఆవిడ పెదవికి నాకు పోటీ ఏమిటి, సాటి ఏమిటి? నన్ను పోల్చకండి అనేది సిగ్గుపడితే ఎర్రబడింది. అందుకని దొండపండుకి ఎర్రదనం వచ్చింది. ఆ సిగ్గుతో ఎర్రబడింది. నన్ను దాన్ని ఆవిడతో పోలుస్తారు ఏమిట్రే? నాకు ఆవిడకి ఏమన్నా అసలు సాపత్యం ఉందే? హస్తిమసికాంతర భాష ఉంది, మాకు ఉన్నారు అని దొండపండు సిగ్గుపట్టడం వల్ల ఆ దొండపండుకి ఎర్రదనం వచ్చింది. ఇకపోతే ఆఖరిది ఆవిడ పలు వరస చూశారు. అవి దానిమ్మ గింజల, అవి కూడా కాదు. దానిమ్మ గింజలు అంత అంత సౌకుమార్యంగా ఎలా ఉంటాయి, అంత అమర్చినట్టు ఎలా ఉంటాయి? సో అది కరెక్ట్ కాదు, తీసేయి అన్నాడు. ఇలా అన్నిటినీ చూడటం, ఇటు చూడటం, దీంతో పోలుద్దామా అనుకుని, పార్వతి నువ్వు తీగల అందాం అనుకునేప్పటికీ ఆయనకే నచ్చలా, వదిలేసి. పార్వతి ఆ పువ్వు గుత్తులు పార్వతి నీ కంటి చూపులు ఏనాక్ష తీసేశాడు. ప్రతిదీ ఇలా తీసేసుకుంటూ వెళ్ళిపోయారు. చివరికి ఆవిడ సాటి లేని మేటి, ఆవిడకి ఆవిడే సాటి అని తేల్చేశాడు దూర్చటి.
తేల్చిన దుర్జటి ఏమని చెప్పంటే సౌభాగ్యముతో సౌభాగ్యముతో ఈడు రాగలవో ఏడు లేవో రాగలవో లేవో అటంచు అన్న సందేహంతో ఆ చూచుగతి చూచుగతి ఆ గ్రామంబున ఆ గ్రామంబునం తిరుమ్మరు ఆ గ్రామం ఆ కొండ ఎందుకు తిరుగుతున్నాడు ఈయన ఈవిడితో పోల్చి ఇగో ఇది ఈవిడితో పోల్చొచ్చు అని చెబుదామని పాపం తిరిగాడు ఏది కనపడలేదు ఏది కనపడకపోయేటప్పటికి ఒక పని చేద్దాం మనకి వాళ్ళకి కుదరదు కానీ మనం ఒక చోట కూర్చొని హాయిగా రాముడిని ధ్యానం చేసుకుందాం ఈ పని మనం ఎందుకంటే అలాగో ఇప్పుడు మనం చేయగలిగిన పని లేదు ఇప్పుడు ఒకసారి నాకు బాగా గుర్తు ఒకసారి నేను మా స్నేహితుడు పని మీద అది కాల ఇంకో చోట పని కాదు ఇంకో చోట పని కాదు ఒళ్ళు బండి ఇక మనకి పని కాలేదురా మన సినిమాకి వెళ్ళిపోతాం సినిమాకి వెళ్ళిపోతాం కాబట్టి మేము కూడా ఇప్పుడు వీళ్ళు చూశారు పాపం ఆయనకి ఏదన్నా ఈమెను చూపించి పార్వతి ఇలా ఉంది అని చెబుదాం ఏది చూసినా అసలు ఈయనకే నచ్చట్లా ఆవిడికి నచ్చకపోవడం సరిపోయింది ఏమిటండి నన్ను తీగతో పోలుస్తారా అందా అని ఆవిడ అంటలా ఈయనకే నచ్చట్లా అందుకని ఈయన అన్నాడు హాయిగా కొంతసేపు మనం రక్తిలోనే భక్తి ఉంటుంది రక్తి లేని భక్తి ఉండదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి దూర్చేటి ఇంత రక్తి ఏం రాశాడంటే భక్తి ఉండబట్టే రాశాడు నాకు చాలాసార్లు చెప్పాను భక్తి అంటే ఇట్లా కొట్టుకోవడమే భక్తి కాదు అలా అన్నదాన్ని భక్తి అంటారు దాన్ని అది ఎప్పుడొకప్పుడు మీకు ఖచ్చితంగా విసుగొచ్చేస్తుంది కాబట్టి అన్ని సరైన పాళ్ళల్లో ఉండాలి ఇప్పుడు మీకు ఏదైనా ఒక రుచి ఉండాలి కలగాలనుకోండి కారము ఉప్పు తదితరమైన ఇంగ్రీడియంట్స్ అన్ని సరైన పాళ్ళల్లో ఉంటేనే అది మంచి విలువ ఉంటుంది మీకు కారం అంటే ఇష్టం వేసేయండి కారం బాగా వేసేయండి తినగలుగుతారా కాబట్టి తినలేరు అలాగే తీపి అంటే ఇష్టం వెర్రి తీపి ఉన్నా మీరు తినలేరు కదా అని కాబట్టి ఇక కాదులే అనుకుని ఇక రక్తి వదిలేసి భక్తిలోకి వచ్చినటువంటి శివుడి దగ్గరికి వెళ్దాం ఒకసారి ఇక్కడ పద్యం నేర్చుకుందాం వెళ్దాం చెప్పమ్మా ఈవిడ మూసేసా శబాష్ అది ఈవిడ మూసేసింది ఆవిడ కన్నా ముందర ఈవిడ మూసి పారేసింది అది అలరుం తీగలు పువ్వు గుత్తులు కురంగాలోకముల్ పల్లభముల్ పంచానన మధ్యముల్ మధుకరంబులు బింబంబులు దాడిమి ఫల బీజముల్ అవయవములు అద్రిజావయవ సౌభాగ్యములతో ఈడు రాగలవు లేవు అటంచు చూచుగతి ఆ గ్రావము త్రిమ్మరు పాపం పిచ్చివాళ్ళగా తిరుగుతున్నాడు ఈయన ఉన్నత శేఖరుడు పిచ్చివాడు ఏదైనా పోల్చి పాపం వాళ్ళ ఆవిడ సంతోషపెడతా ఉంటాడు ఆవిడతో సాటి ఏది కాబట్టి సరే కొంచెం ఆవిడకి ఈయనకి ఇష్టమైంది ఏంటంటే రామనామము రామకథ అది చెప్తే సంతోషిస్తుంది పైగా రామనామంతో సాటైంది కూడా ఇంకోట్లేదు అలా కాళహస్తిలో ఈవిడికి రామకథను చెప్తున్నటువంటి రామచరిత్రను చెప్తూ ఏం చెప్పాడంటే రాముడు ఇలా మిథిలా నగర్లో తిరుగుతున్నాడు జ్ఞానప్రసూనంబ తిరుగుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి యువతులందరూ ఈ రాముడు ఆ సీతాదేవికి తగినటువంటి వాడు ఆ సీతాదేవిని చేసుకుంటే ఎంత బాగుంటుంది మన పుణ్యం అంతా బాగుంటుంది నేను కూడా అదే అనుకుంటున్నాను సుమా అనుకున్నాను ఒక్క విషయం లాస్ట్ చెప్తాను మన కోసం మనం బతకడమే పాపం అని మీకు ఇందాకే నేను చెప్పాను నీ కోసంతో పాటు నువ్వు ఎదటి వాళ్ళ కోసం కూడా అదే రాయప్రోలు వాడు కొంత లాభం కొంత మానుకున్నాడు నువ్వు పూర్తిగా మానుకోవద్దురా బాబు నిన్ను ఎవడు మానుకోమన్నాడు సొంత లాభం కొంత మానుకుని అందుకే ఒకప్పుడు ఈ అతిథి అభ్యాగతుల కోసం పెట్టింది కాబట్టి నువ్వు కొంచెం మానుకుని ఎదుటి వాడికి సాయపడు వాడికి ఒక జీవితకాలం గుర్తుంది జీవితకాలం ఇప్పుడు ఉదాహరణకి నీకు భర్త ఉంది నువ్వు పడుకోవచ్చు ఒక ఆయనకి అసలు సీట్ లేదు సార్ రాత్రి పూట కంటే పగల పూట నేను కొంచెం కూర్చున్నప్పుడు మీరు కూడా కూర్చోండి అన్నారను వాడు గుర్తుపెట్టు కొంచెం
మనం వాడికి కొంచెం సహాయపడచ్చు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. శ్రీరామచంద్రుడు మిథిలా నగరంలో తిరుగుతున్నటువంటి శ్రీరామచంద్రుడు. చెప్పము. पुरपूरब పురపూరబ్ विसिके दो बाई విసికే దోబాయి जहाँ धनुमुखा జహా ధనుమఖ हित भूमि बनाई హిత భూమి బనాయి अति विस्तार అతి విస్తార चारु गच डारी చారు గచడారి विमल वेदिका విమల వేదిక रुचिर सवारी రుచిర సవారి चहु दिशि చహూదిసి कंचन मंच विशाला కంచన మంచ విశాల रचे जहाँ बैठाई రచే జహా బైఠాయి महिपाला మహిపాల तेहि पाछे తేహి పాంచ समीप चहु पाशा समीप चहु पाशा సమీప చహుపాష अपर मंच అపర మంచ मंडली विलास మండలి విలాస कचक ऊंची కచుకు ఊచి सब बाती सुहाई సబ భాతి సుహాయి बैठही नगर భైటహి నగర్ लोग जहाँ जाई లోग జహా జాయి तिनह के निकट తిన్హ కే నికట్ विशाल सुहाई విశాల సుహాయి धवल दाम ధబళ ధామ बहु बरन बनाई బహు భరన బనాయి जहाँ बैठे జహా బైటే देख ही सब नारी ఏకహ సబ నారి जता जोग జతా జో निज कुल अनुहारी నిజ కుల అనుహారి पुर बालक పురబాల कही कही मृदु वचन కహి కహి మృదు వచన सादर प्रभु ही देखा वही సాగర रचना ప్రభుహి देखा वही रचना దేఖావహి రచన. సోదరులిద్దరును నగరమున తూర్పు దిశగా నడిచిరి. అది వాళ్ళు ఏం చేశారు, ప్రదక్షిణ పూర్వకంగా వెళ్ళారు, ముందర ఈ తూర్పు దిశగా వెళ్ళారు. వెళ్ళి అచట ధనుర్యాగమునకై రంగము సిద్ధమనర్పబడి ఉండేది. అక్కడికి అప్పటికే ధనుర్యాగానికి రంగం చక్కగా ఆ రంగాన్ని చూశారు, ఆ స్టేజ్ ని చూశారు. అతి విశాల ప్రాంగణము అది చాలా విశాలమైన ప్రాంగణము, మధ్య భాగమున ఆ మధ్య భాగం రమ్య వేదిక నిర్మింపబడి ఉండేది. సమృద్ధ రమ్య వేదిక, మంచి వేదిక, ఒక స్టేజ్, డేస్, ఒక మంచి స్టేజ్ కట్టబడింది. ఆ వేదికకు నలువైపులా రాజకుమారులు కూర్చున్నట్టు, ఆ వేదిక నలుగు వైపులా రాజకుమారులు అంటే నాలుగు వైపులా కూర్చోవచ్చు. ఒకప్పుడు మీకు ఇప్పటికి కూడా మీరు నిజాం కాలేజీకి ఎప్పుడైనా వెళ్ళారా, అక్కడ హాల్ ఉంటుంది, టీ షేప్ లో ఉంటుంది, అక్కడ టీ షేప్ లో ఉంటుంది. వాళ్ళు అక్కడ ఎగ్జామ్స్ పెడతారు పెద్ద పెద్ద. ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఒకళ్ళ మధ్య కూర్చుంటారు, ఇటు ఇటు అటు చూడొచ్చు. అది హాల్ టీ షేప్ లో ఉంటుంది కరెక్ట్. ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే ఇది మధ్యలో పెట్టారు, నాలుగు వైపులా కూర్చోవచ్చు. సమున్నత స్వర్ణాసనములో సిద్ధపరచబడినది. అది సమున్నత స్వర్ణాసనములో సిద్ధపరచబడినది అంటే రెడీ చేసి పెట్టారు. వీటి చుట్టూను నగరవాసులు కూర్చుంటకు అనువుగా వలయాకారమున ఎత్తైన మెట్లు నిర్మింపబడి అది కరెక్ట్ గా మీరు చెప్పాలి. ఒక స్టేడియం ఎవరిని చేస్తున్నారు చూడండి, దాని చుట్టూ వలయాకారములో అంటే ఒక గుండ్రమైన ఆకారం, సర్క్యులర్ షేప్ లో మెట్లు కట్టారు. దాంట్లో నగరవాసులు కూర్చుంటారు. అంటే ఇప్పుడు ముందర ఫస్ట్ ఏంటన్నమాట, విఐపి. ఇప్పుడు మీరు క్రికెట్ స్టేడియం తెలిస్తే మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ విధమైన నిర్మాణం అప్పటికే ఉంది ఇది. కాబట్టి ఫస్ట్ విఐపి వాళ్ళు వస్తారు, విఐపి గ్యాలరీ. ఆ తర్వాత వలయాకారంలో అందరూ నగరవాసులు కూర్చోండి. ఇక మధ్యలో ఇప్పుడు మనం ఆట ఆడుతున్నాం, అక్కడేమో ధనుర్యాగం. వాటి వెనుక ధవల కాంతులు నీనుచు వివిధ వర్ణ చిత్రములలో కూడిన మందిరములు నిర్మితములై ఉన్నవి. దాని చోట్లో తెల్లటి మందిరాలు నిర్మించారు. అందు స్త్రీలు తమ తమ యోగ్యతలను అనుసరించి ఆసీనులై ధనుర్యాగమును చూచెదరు. అది చూడండి ఇప్పుడు ఎలా కోరుకున్నారు. 3 అంచెలు, మొదట విఐపి రాజకుమారులు, తర్వాత నగరవాసం. స్త్రీలు వాళ్ళకి అప్పుడు రాణివాసం ఉండేది కదండి, వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. అందుకని తెల్లటివి, వాళ్ళు చూడటానికి ఆ కిటికీలు లాంటివి అన్నమాట. అంటే ఒక ఇవి జాలీలు ఉంటాయి, అక్కడి నుంచి వాళ్ళు చూస్తారు ధనుర్యాగం స్త్రీలు. నగరంలోని బాలకులు తమ జిలిబిలి పలుకులతో శ్రీరామచంద్ర ప్రభునకు ధనుర్యాగశాల రచనను చూపుచూ సాదరముగా వివరించుచుండిరి. చిన్న చిన్న పిల్లలు మాట్లాడితే చాలా బాగుంటుంది. మీరు దశరథుల కుమారుల ఇక్కడే జరుగుతుంది యాగం, బాగుంటుంది, ఇక్కడ రాజుగారు పెట్టారు చూసారా అని. అయితే అది చిన్నపిల్లలు చెప్తే బాగుంటుంది. ఇప్పుడు నేను మాట్లాడే అనుకోండి అసహ్యంగా ఉంటుంది. రామచంద్ర అంటే మీకు అసహ్యం ఉంటుంది. ఇది వీడికి పుట్టిందిరా మాయరావు నిన్నటి వరకు బాగానే చెప్పాడు కదా. కాబట్టి అది చిన్నపిల్లల చేత చెప్పించామనుకోండి అది బాగుంది. కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ మాటలతో చెప్తారు.
దోహ సబ శిశు ఎహి మిసా సబ శిశు ఎహి నిసా ఎహి మిసా ప్రేమ బస్ ప్రేమ బస్ పరసి మనోహర గాత పరసి మనోహర గాత తన పులకహి ఘన పులకహి తన తన పులకహి పులకహి అతి హర్షుకియా అతి హర్షహియా దేకి దోబ్రాత దేకి దో భ్రాత. బాలురందరూ ఈ నెపముతో శ్రీరాముని స్పృశించుచు అది పరవశులై అసలు వాళ్ళకి అసలు ఏంటంటే శ్రీరాముడికి చెప్పాలని కాదు, ఏ రామ ఓ రామ ఓ రామ అంటున్నారు. అంటే ఆయన్ని తాకాలి అనేటువంటి అసలు ఆశ అది. ఆయన్ని చూసే తాకాలనిపించింది ఎవరికి, చిన్న పిల్లలు అని చూసి. ఎందుకని ఇప్పుడు తాకాలంటే మరి ఏదో నెపం ఉండాలిగా, తాకాలంటే ఏదో నెపం ఉండాలి. ఓ రామ ఓ రామ ఓ రామ రామచంద్ర ఇగో నేను చెప్తున్నాను చూడు, ఇగో ఇక్కడ రాకుమారుడు, నీకు తెలియదు రామచంద్ర, ఇక్కడ రాకుమారులతో పాటు రాజులు కూడా కూర్చున్నాడు. వీడు అదే మాట చెప్తాడు, కానీ వాడు చెప్పింది ప్రేమ పరవశులై మురిసిపోవచ్చు. ప్రేమ పరవశులై మురిసిపోతారు ఆయన తాగేటప్పుడు. ఆ సోదరులిద్దరిని ఆ స్పర్శ చూసి దొరుకుతుంది. వారు మహదానందము అనుభవించు. వాళ్ళు చూసే మహదానం, వాళ్ళ స్పర్శ మహదానం. అది సంగతి. చౌపాయి మీకు అందుకే మొన్నటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. వాళ్ళు చూడటం అనే నెపంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆనందాన్ని ఇవ్వటమే. రాముడు అంటేనే ఆనంద స్వరూపుడండి. ఆయన పేరే ఆనందరాము. ఆయన అందరికీ ఆనందాన్ని ఇవ్వదు అనుకున్నాడు. ఆయన ఇక్కడ కూర్చుని విశ్వామిత్రుడు ఇక్కడ కూర్చుని వాళ్ళకి ఆనందం ఉంది. అందుకని వెళ్ళాడు. चौपाई शिशु सब राम प्रेम बस जाने, शिशु सब राम प्रेम बस जाने, प्रीति समेत निकेत बकाने, प्रीति समेत निकेत बकाने, निज निज रुचि निज रुचि सब ले ही बुलाई, सहित स्नेहा जाही दो भाई, राम देखा वही अनुज ही रचना, कही मृदु मधुर मनोहर वचन लव निमेश महु भुवन निकाय रचयी जासु अनुशासन माया भगति हेतु सोई दीन दयाला चितवत चकित धनुष मखसाला कौतुक देखी चले गुरु पाही जानी विलंब त्रासा मन माही जासु त्रास डर कहु डर होई भजन प्रभाव देखावत सोही कही बातें मृदु मधुर सुहाई किए विधा बालक भरि आए బాలురందరూ తమపై ప్రదర్శించు అనురాగములకు సంతుష్టుడైన శ్రీరాముడు బాలురందరూ వాళ్ళ మీద చూపిస్తున్న అనురాగానికి ఆయన కూడా సంతోషించాడు. మీరు ఆయన పట్ల ప్రేమ చూపిస్తే ఆయన కూడా మీ పట్ల వాత్సల్యాన్ని చూపిస్తాడు, అనుమానం లేదు. పైగా మీరు చూపించిన దానికి ఆయన కొన్ని 100 రెట్లు చూపిస్తాడు, కురిపించేస్తాడు. మనం చూపించాలి. ఆయన వైపు మనం ఒక అడుగు వేస్తే ఆయన మన వైపు కొన్ని 100 అడుగులు వేస్తారు. అది సంగతి. అదేమిటండి ఇంకా నాకు కనపడంటే, ఒరే నీకు ఆయనకి నీకు ఎంత దూరంలో ఉన్నావు, నువ్వు కోట్ల మైల దూరంలో ఉండి ఒక అడుగు వేసావు, ఆయన ఇప్పటికి నీకు 1000 అడుగులు వేసాడు, ఇంకా దగ్గర రాలేదంటే మరి చేసుకున్న పాపం అంత ఉంది. వెయ్యాలి, ఏదైనా సాధించే వరకు చేయాలి. నీకు వాళ్ళే ఒక చక్క రేణుకా గీతాన్ని కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముందు రాసింది చదివాను. ఇందులో ఆయన చెప్తాడు, అమ్మా నేను ప్రార్థన చేస్తున్నావు, దయ చూపించుకు అయినా నిన్న ప్రార్థన చేస్తాను, నీ పాదాలు మాత్రం పోతాను, నువ్వు నా కోరిక తీర్చు, సంతోషం తీర్చావన్న సంతోషంతో నీ పాదాలు పట్టుకున్నాను, తీర్చలేదు అన్న బాధతో నీ పాదాలు పట్టుకున్నాను, కానీ నీ పాదాలు మాత్రం నీ బాధ. అది అసలు భక్తి. అంతే తప్పితే ఈ భగవంతుడు ఇక్కడే చాలా పెద్ద పొరపాటు చేశారు, చేస్తున్నారు, చేయబోతారు. భగవంతుడు కోరికలు తీర్చే మిషన్ కాదు. ఏదో స్విచ్ చేస్తే తిరిగే ఫ్యాన్ కాదు. ఈ కోరికలు తీరటము తీరకపోవటం అనేటువంటిది ఒక దాని మీద ఆధారపడి ఉండదు. అయితే మరి అక్కడ ఫలశ్రుతిలో రాశారు, ఖచ్చితంగా అది నిజం. కానీ నువ్వు చేసిన పాపం ఎంత ఉందో పోగొట్టుకోవడానికి. ఒకడికి ఒకసారి మాల తిప్పంగానే కనపడుతుంది, నీకు కనపట్లేదంటే నీ పాపం అంత ఎక్కువ ఉంది.
నీ పాపం అంత ఎక్కువ ఉందిరా నాయన, చేసుకో. ఎవరికి చేయటమే దానికి ఒకటే మార్గం, దానికే లాజిక్లే ఉండవు. చెప్పండి. శ్రీరాముడు వారు చూపిన స్థలములన్నిటినీ శ్రీరాముడు మెచ్చుకొనెను. వాళ్ళ స్తంభాలన్నీ మెచ్చుకుంటున్నాడు. వాళ్ళు చెప్తుంటే అలాగే అలాగే అనాలండి. చిన్నపిల్లలు ఎప్పుడో చెప్తున్నాను అనుకోండి, నీ బొంద నీకేం తెలుసు అనకూడదు. ఇప్పుడు ఎదటి వాళ్ళని ఎంకరేజ్ చేయడంలోనే మన నిజమైనటువంటి ప్రావీణ్యం. అందుకే ఎవరన్నా ఏమైనా చెప్తున్నారు మనం వినాలి చక్కగా. అలాగే బాగుంది బాగుంది. మన పిల్లలు ఎవరన్నా చెప్తుంటారు, ఇది ఎలా జరిగిందంటే అలాగమ్మా అలాగా అని మనం ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ మనకి తెలియనట్టు చెప్తే వాళ్ళు చెప్తారు. అందులో మీకు నేను ఇంతకు మొన్న చెప్పాను, నేను వందే భారత్ అంటే ఏమిటి చెప్పమని చెప్పాను. కొంతమంది చెప్పారు, మొన్నటి వరకు నాకు తెలియదు. ఒక చిన్న పిల్లాడు చెప్పాడు నాకు, పసి పిల్లవాడు, ఫస్ట్ క్లాస్ పిల్లవాడు. ఇట్ ఈస్ నాట్ వందే భారత్, ఇట్ ఈస్ వన్ డే భారత్. వన్ డే భారత్ అంటే ఏంటి? ఇప్పుడు ఏ నుంచి బి దగ్గరికి వెళ్ళింది అనుకున్నాం భారత్, అది ఒకే రోజులో ఏ దగ్గర నుంచి బికి వెళ్ళి మళ్ళీ బి నుంచి ఏకి వచ్చేస్తుంది ఒకే రోజులో. అందుకు ఆ టైం పెట్టింది అది. దట్ ఈస్ వన్ డే భారత్. ఇట్ ఈస్ రీచింగ్ ఇట్స్ స్టార్టింగ్ ప్లేస్ విద్ ఇన్ వన్ డే. ఇప్పుడు అదే మీకు ఇప్పుడు మనం అనుకోవచ్చు, చాలా మంది ఈ టైమింగ్ గురించి కూడా ఒకప్పుడు డిస్కషన్ వచ్చింది. ఈ టైమింగ్ ఇప్పుడు పొద్దున కప్పూట కాకుండా మనకు అందరికీ వీళ్ళ కోసం పొద్దున 10ంటికి పెట్టాడు అనుకో, మినిమం జర్నీ అక్కడికి వెళ్ళి 7 గంటలు, మధ్యాహ్నం 3 అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు రాత్రి 12 దాటు. ఒకే ట్రైను, అందుకే ఒకే ట్రైన్ చూడండి వన్ డే భారత్. ఒకటే ట్రైను, ఇట్ విల్ రీచ్ ఇట్స్ డెస్టినేషన్ అండ్ కమ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్ విద్ ఇన్ వన్ డే. ఇట్ ఈస్ వన్ డే భారత్. ఇది నాకు ఒక పసి పిల్లవాడు చెప్పానమాట. ఐఎమ్ నాట్ ashamed టు లెర్న్ ఫ్రమ్ హిమ్. నేను ఆశ్చర్యపోయాను. నేను ఇన్నాళ్ళు అది వందే భారత్ వందే భారత్ అని తగులుకున్నాను. అప్పుడు కానీ నాకు తెలియదు, ఇది వందే భారత్ అని. అప్పుడు దానికి అర్థమైంది. లేకపోతే దీని మీద మనకి డిస్కషన్ కూడా ఇంత ఎర్లీగా ఎందుకు పెట్టాలి? అలా పెట్టకపోతే అది 12 లోపల ఇక్కడికి రాలేదు. అది మళ్ళీ 12 లోపల ఇక్కడికి వచ్చేయాలి. ఏది ఒరిజినల్ ప్లేస్, స్టార్టింగ్ పాయింట్. వెళ్ళడమే కాదు, వచ్చేయాలి కూడా. మీరు ఇంకే ట్రైన్ అలా తీసుకోండి, అలా రాదు. అందుకే 2 ట్రైన్లు ఉంటాయి. మీరు ఇంకే ట్రైన్ తీసుకోండి, గోదావరి అక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, 2. ఇలా అన్నీ తీసుకోండి, 2, 3 ఉంటాయి. ఇంకా పెద్ద అనుకోండి, 2 రోజులు 3 రోజులు జర్నీ ఉంది అనుకోండి. ఇప్పుడు మనకి కాశీ ఎక్స్ప్రెస్ ధన్పూర్ ఉంది, అది 3 ఉంటాయి. ఎందుకని ఒక ట్రైన్కి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఒకటి అక్కడ స్టార్ట్ అవుతుంది, ఒకటి మధ్యలో ఉంటుంది. కాబట్టి 4 ఉంటాయి. ఎందుకంటే ఇదొకటి మధ్యలో, అదొకటి మధ్యలో ఉంటుంది. కానీ ఇది ఒకటే ట్రైన్, అందుకని కాశీకి ఇట్లా ఇది ఎటువంటి దానికి వేస్తారంటే డిస్టెన్స్ విచ్ ఇట్ కెన్ రీచ్ విద్ ఇన్ 7 to 8 hours. వెళ్ళి మళ్ళీ బిఫోర్ 12 అక్కడ వచ్చారు. కాబట్టి చిన్నపిల్లలు చెప్పినప్పుడు మనం మెచ్చుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏజాలే గజా అన్నాం అనుకోండి, అసలు వాడు అటువంటి వాడు టీచర్ కాకూడదు. కనీసం అట్లీస్ట్ టీచర్ అవ్వాల్సిన వాడు అంటే వాడు చిన్న పిల్లల దగ్గర నుంచి నేర్చుకునేటట్టుగా ఉండాలి. కాబట్టి ఈయన రామచంద్రుడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అందుకే రాముడి దగ్గర నుంచి నేర్చుకుంటే అన్నీ వస్తాయి. ఒక టీచర్ తెలుస్తాడు, ఒక ఫిలాసఫర్, అన్నీ వస్తాయి. ఒక ధర్మం, అన్నీ వచ్చేస్తాయి. రాముడి దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాలి లేదంటూ ఏది లేదు. చెప్పమ్మా. బాలురందరూ తమ ఇష్టానుసారము చనువులతో వారిని పిలిచి, అది వాళ్ళు ఇష్టానుసారం పిలిచారు. రామా అన్నాడు, అన్నా అన్నాడు, బాబాయ్ అన్నాడు, ఇంకోటి కాకయ్యో పెదనాన్న, ఇష్టం వచ్చిన మాయా రామాయ రామాయ రామన్న, అలా వాళ్ళు ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకున్నారు. ఆ సోదరులను ఆ బాలుల యొద్దకు మిక్కిలి ప్రేమతో వెళ్ళిరి. అది వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి చాలా ప్రేమగా వెళ్ళారు. శ్రీరాముడు తన మృదు మధుర వచనములతో తమ్మునకు రంగభూమి రచనా వైశిష్టమును వివరించెను. లక్ష్మణుడికి చెప్పాడు, నాన్న చూసావా చాలా బాగుంది కదా, ఇక్కడ మంచి ఆర్కిటెక్చర్ బాగుంది. చూడండి ఇలా చూస్తే ఎక్కడి వాడైనా కనిపిస్తున్నాడు. చూసావా
అందరికి కనిపిస్తుంది. బాగుంది. క్షణమాత్రమున తన మాయా ద్వారా అనేక విశ్వములను సృజించిన పరమాత్ముడైన శ్రీరాముడు తన ఆ ధనుర్యాగశాలను బాలురపై గల వాత్సల్య కారణమున అత్యాశ్చర్యముతో చూడండి, తిలకించెను. ఇప్పుడు మనకి భాగవతంలో చెప్పేదండి ఏది దృగ్జాల కేవలము కళ్ళతోనే భువన బ్రహ్మాండములు సృష్టించగలిగినటువంటి ఆయన క్షణాల్లో కేళి దృగ్జాల అని చెప్తారు. అలా చూపించగలిగినటువంటి ఆయన ఈ ధనుర్యాగం యొక్క ఎంత బాగా చేశారు ఉంది అని దీని నిర్మాణానికి ఆయన ఆశ్చర్యాన్ని ప్రకటించారు. ఆయన పెద్ద ఇది మొత్తం ఇన్ని సృష్టించగలడు ఆయన. అది ఇలా అనే లోపల ఇది మనం ఎప్పుడు కూడా అండి ఒక టీచర్గా మనము ఎదటి వాళ్ళలో టాలెంట్ బయట రావాలంటే మనం జీరో అవ్వాలి. అలాగా అలాగా అంటే అప్పుడు వాళ్ళు వాడు ఏదో చెప్పాడు అది కాదు, దాని తర్వాత ఇగో ఇది ఉంది ఇంత ఉంది అని చెప్పావు అనుకో, వాడికి అసలు నేర్చుకోవాలి బుద్ధే కాదు. ముందర వాడికి చెప్పి బాగుంది నాన్న, అయితే ఇది కూడా ఉందేమో కదా చూడు అని అదనమాట. అందుకే నా దృష్టిలో ఏ టీచర్ ఇస్ నాట్ మేడ్, ఏ టీచర్ ఇస్ బోర్న్. ఏదో నువ్వు బీఈడి చేసినంత మాత్రాన్ని నువ్వు టీచర్ అయిపోతావంటే కాదు. అవుతావంటే వాడు ఆ టీచర్ గా అయినటువంటి వాడు చక్కగా వస్తాడు. ఈ విధముగా రంగభూమి విచిత్రములన్నిటినీ చూచిన తమ ఆలస్యమునకు భయపడుచు గురువు గారి యొద్దకు చేరి చూసారా, రాముడు అందరి వాడు భయపడ్డాడు. మనం గంటలో వస్తాను, నువ్వు 2 గంటలు అయిపోయింది, పోయి పద పద గారు ఏమంటారో వెళ్ళారు, గురువు దగ్గరికి వెళ్ళారు. భయమునకే భయమును కొలుపు ప్రభువు భక్తిని ప్రకటించెను. ఇది అంతా నేను అనుకుంటా అండి పోతన గారి దగ్గర నుంచి నేర్చుకున్నాడేమో ఈయన, లేకపోతే ఈయన దగ్గర నుంచి పోతన కరెక్ట్ గా పోతన గారి ప్రయోగం ఇది. ఆయన కూడా కృష్ణుడు ఇలా భయపడుతూ నటించాట. ఊరు నాయన నువ్వు భయపడగల బాబు, నువ్వు భయం చూస్తే నాకు భయం వేసింది అందట. భయానికే భయం వేసింది ఈయన భయం చూసేటప్పుడు. నాయన రాజధాని నువ్వు భయపడబోగరా అలా. వారు తమ వెంట వచ్చిన బాలులను ఎట్టకేలకు మధుర వచనములతో వీడుకొలిపిరి. అదే నాన్న మా గురువు గారు కోపడతారు నాన్న, ఇప్పటికీ లేట్ అయిపోయింది అమ్మా అంటారు మా గురువు గారు. రామా ఇంకోటి చూపిస్తాను అక్కడ ఒక పనులు ఉంది ఇప్పుడు, కానీ ఇప్పుడు కాదు ఇప్పటికే మా గురువు గారు బాగా లేట్ అయిపోతుంది కదా, మళ్ళీ కోపడతారు, నిన్ను కూడా మీ ఇంట్లో కోపడతారు, నన్ను వెళ్ళిపోండి అని వాళ్ళు పంపిస్తారు. దోహ సభయస ప్రేమ వినీత్ అతి సభయస ప్రేమ సప్రేమ వినీత్ అతి సకుచ సహిత దో భాయి सकुच सहित दो भाई गुरुपद पंकज नाय सिर नाय सिर बैठे ఆయసు పాయి సోదరులిద్దరును భయము ప్రేమ వినయ సంకోచములతో గురుగారికి పాదాభివందనములు. వాళ్ళు ఏం చేశారు? భయము, వినయం, సంకోచం, ప్రేమ, ఇన్ని 4 భావాలతో గురువు గారికి నమస్కారం పెట్టారు. ఆచరించి కూర్చుంటే చెప్పచ్చు. టైం ఎంత అయింది? 8:30. చెప్పకూడదు. ఇదొక్క చౌపాయి అయితే పుష్పవాటికకి వెళ్ళొచ్చు, సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళొచ్చు. మరి రాత్రి 11:30 వరకు మేల్కోవచ్చు. రేపు నీకు కావాలంటే నీకు 4 చౌపాయిలు చెప్పే అవకాశం ఇస్తుంది. 5 ఎవరు? శాస్త్రి గారా? రండి శాస్త్రి గారు, నివేదన పెట్టండి. పెట్టమన్నాడు ఎవరో వాళ్ళు. 5 చౌపాయిలు పెట్టాలి. అంటే నేను 3ంటికి రావాలి. అప్పుడు నీకే నువ్వు 8ంటికి లేస్తావు హాయిగా. 2 చౌపాయిలు అయ్యాయి, 3 చౌపాయిలు కన్నా
దేనికి కదా అలా ఉంది రెండిట్లో. ధూపమాగ్రా కదా మరి ధూమాగ్రాపయామి దీవందర్ నైవేద్యం నా పారాయణ కావట్లేదు నా ఎరుపు నాది ఎవరు ఏడుకోవాలి వాళ్ళు లేకండి నా రామచరిత్ర రామది కావట్లేదు అని ఆవిడ నా కాళహస్తి తిరుపతి కావట్లేదని ఈవిడ ఆమె ఇవ్వట్లేదు, ఆమె అవుతుంది. ఓం భూర్భువః. అయితే రేపటి నుంచి ఒకటే చదవాను ఓం దత్సద్రోరేణ్యం భర్గో దేవదేవానం ప్రచోదయాత్. శ్రీకృష్ణ ఓం షోడశ సహస్ర భార్య పుత్ర పౌత్ర అష్టమష్టే పరివేషిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. హనుమత్ సీతాలక్ష్మణ భరదేవ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. జ్ఞాన ప్రసూనాం బాధురే కాళహస్తీశ్వర స్వామినే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్యే దేవానీం చోర్ణాసో ప్రక్షాళయం పాదో ప్రక్షాళయామి ముఖే ఆజాన్యోర్వాంభూరజర్వానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి మంగళమహానీరాజన దీపం. దీపం వెలిగించమ్మా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేజాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ఆనందమంగళకర్పూర నీరాజన దీపం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి. హర నమ పార్వతీపతే హర హర దేవ హర. Bluetooth mode. ఆది గృహస్థ శేఖరుడవైన నిన్ను భవతాపన క్షుదా వేదన చేతపక్కుతప వేళ కనుగొనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనిడి పత్రమునందు పెట్టవే ఆదరమొప్పగా పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వర. చామరం వీజయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः పుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనా సదనాంతు జీవేమ శరదాం శతం. మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు సర్వే జనాన్ రక్షन्तు సర్వ శివ పరివారస్య మనోరథ ఫల సిద్ధిరస్తు. కరోనా నివారణస్తు ధర్మస్య సర్వం శ్రీ గురుణచరణారవిందార్పణమస్తు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 నాయన కేక్యూ. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి మానసమ్మ. వారం రోజుల నుంచి నేను మిస్ అయ్యాను హైదరాబాద్ లో ఉండి. చాలా బాధగా ఉంది. చాలా మంచి విషయాలు మిస్ అయిపోయాను నేను. రావచ్చమ్మా మా ఇంటికి. అవునా? హైదరాబాద్ ఎక్కడికి వచ్చారు? అంటే తిరుగుతున్నాం ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు, మధ్యలో నిజాంపేట అవసరపడి రేపు మహేశ్వర సూత్రాల గురించి చెప్తా అన్నారండి. రేపేనా? అంటే అది ఒక 2-3 రోజులు వస్తుందమ్మా. ఓకే, పర్వాలేదు, నేను వింటాను.
అలాగే ఆ, తప్పకుండా. థ్యాంక్ మహాదేవ. యూ. మహాదేవ. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు. మహాదేవ్ మహాదేవ్. మహాదేవ గురువుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ కన్నప్ప మహాదేవ గురుగారు. మహాదేవ్. మాస్టర్ గారు నమస్కారం. మహాదేవ 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 మహాదేవ్ 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 తల్లి జయలక్ష్మి గారు. మహాదేవ్. ఇవాళ్లే శాస్త్రి గారు తర్వాత ధర్మపత్ని సమేతంగా వచ్చి 675 రోజులు నిర్విరామంగా మహాభారతం చెప్పినందుకు, నన్ను నా చేత చెప్పించినందుకు మా చదువరులకి సత్కరించారు వస్త్రములతో. మహాదేవ్ మాస్టర్. అది సంగతి. బ్రహ్మరంధ్రం ఉంది. తర్వాత మన శ్రీకృష్ణకి స్వప్నకి ఇచ్చి వెళ్ళారు. అది వాళ్ళకి నేను అందజేస్తాను. హిమక్క కూడా. అయితే నేను కొట్టే కన్నా ఉంటే శ్రీకృష్ణది స్వప్నది నా దగ్గర ఉన్నాయి. మధ్యలో అవి నాకు తీసుకోవాలనిపించింది అనుకోండి, వాళ్ళకి ఎలాగో తెలియదు కదా నాకు ఇచ్చినట్టు. వీళ్ళు ఎలాగో వాళ్ళని కలిసేది ఎప్పటికో. అవి నేను జాతీయం చేయకుండా ఉంటే వాళ్ళకి వెళ్తాయి, లేకపోతే నాకు వచ్చాయి.